హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అమ్మ వాళ్ళ హోటల్‌లో చేసే క్యాటరింగ్ స్టైల్ దొండకాయ ఫ్రై ఏ విధంగా ప్రిపేర్ చేసేసుకోవాలో చూపిస్తాను. టేస్ట్ అయితే చాలా బావుంటది. మనం ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇంకా ఆలస్యం లేకుండా తయారీ విధానంలోకి వెళ్ళిపోదాం. ముందుగా దొండకాయలనైతే 2, 3 టైమ్స్ అయితే వాష్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ దొండకాయల్ని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా సన్నగా, పొడుగ్గా అయితే కట్ చేసేసుకోవాలి. ఈ దొండకాయ ఫ్రైకి రౌండ్ పీసెస్‌గా కట్ చేస్తే బాగుండదండి. ఈ విధంగా సన్నగా, పొడుగ్గా కట్ చేసేసుకుంటే ఈ దొండకాయ ఫ్రైకి బావుంటది. చూశారు కదండీ! దొండకాయలన్నీ ఈ విధంగా కట్ చేసేసి పెట్టేసేసేసారు. దొండకాయ ఫ్రైకి పండిన దొండకాయలైతే అస్సలు బాగుండవండి. ఈ విధంగా ఉంటే చాలా బావుంటది. ఇప్పుడు మనం తరిగేసుకున్న దొండకాయలన్నీ ఒక బౌల్‌లోకి అయితే తీసేసుకొని దానిలో 150 గ్రామ్స్ ఆఫ్ శనగపిండి వేసుకోవాలి. అదేవిధంగా 150 గ్రామ్స్ ఆఫ్ కార్న్ ఫ్లోర్ కూడా వేసేసుకోవాలి. మూడు కేజీల దొండకాయ ముక్కలకి 150 గ్రామ్స్ ఆఫ్ శనగపిండి, 150 గ్రామ్స్ ఆఫ్ కార్న్ ఫ్లోర్ అయితే సరిపోతుందండి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం ఫుడ్ కలర్ అయితే యాడ్ చేస్తున్నాము. ఈ ఫుడ్ కలర్ అనేది ఆప్షనలే. హోటల్లో చేస్తున్నారు కాబట్టి ఫుడ్ కలర్ యాడ్ చేసేసి వేస్తున్నారు. మనం వేసిన శనగపిండి, కార్న్ ఫ్లోర్ అనేది దొండకాయ ముక్కలకి పట్టేటట్టు ఈ విధంగా కలిపేసేసుకోవాలి. దీంట్లో వాటర్ ఏమీ పోయనవసరం లేదండి. దొండకాయలో ఉండే వెట్‌నెస్సే సరిపోతుంది. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మంచిగా అయితే కలిపేసేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం అయితే స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టేసేసుకొని ఆయిల్ కూడా వేసుకొని హీట్ ఎక్కాక ఈ దొండకాయ ముక్కలను కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలండి. మంట అనేది మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఈ దొండకాయ ముక్కలు అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఈ దొండకాయ ముక్కలు అనేది నూనెలో కొంచెం కొంచెం వేయాల్సిన అవసరం లేదండి. ఎక్కువ క్వాంటిటీలోనే వేసేసుకొని ఫ్రై చేసేసుకోవచ్చు. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా గరిటెతో తిప్పుకుంటూ ఫ్రై చేసేసుకుంటే ముక్కలన్నీ ఈవెన్‌గా ఫ్రై అవుతాయి. చూసారు కదా! ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని వేరొక గిన్నెలోకి వేసేసుకుందాము. ఇప్పుడు దొండకాయ ఫ్రైలోకి వేయటానికి బూందీని కూడా రెడీ చేసేసుకుందామండి. ముందుగా ఒక బౌల్లోకి శనగపిండిని తీసుకొని దాంట్లోకి కొంచెం ఉప్పు, అదేవిధంగా సోడా ఉప్పును కూడా వేసేసుకొని ఒకసారి అయితే కలిపేసేసుకోవాలి. దీంట్లోకి కొంచెం కొంచెం వాటర్‌ని వేసుకుంటూ పిండినైతే ఈ విధంగా కలిపేసేసుకోవాలి. మనం బజ్జీకి పిండి కలుపుతాం కదండీ! దానికంటే కొంచెం జారుగా అయితే పిండి కలుపుకుంటే సరిపోతుంది. వాటర్ మొత్తాన్ని ఒకేసారి పోయకుండా కొంచెం కొంచెం వాటర్‌ని పోస్తూ ఈ విధంగా అయితే పిండి కలుపుకోవాలి. పిండి కలిపేటప్పుడు బాగా లూజ్‌గా కలుపుకుంటే నూనె అయితే బాగా పీలుస్తుంది. కాబట్టి మనం బూందీకి ఏ విధంగా పిండినైతే కలుపుకుంటామో ఆ విధంగా పిండిని కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం కలుపుకున్న పిండిని చిల్లులు గిన్నెలో ఈ విధంగా వేసేసుకొని పైనుంచి ఈ విధంగా కలుపుతూ ఉంటే కిందకి ఈ విధంగా పడుతూ ఉంటుందండి. చూశారు కదా! వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకుంటే సరిపోతుంది. మంటని మరీ హైలో కాకుండా మరీ సిమ్‌లో కాకుండా మీడియంలో పెట్టేసేసుకొని ఈ బూందీని అయితే ఫ్రై చేసేసుకోవాలి.
చూసారు కదా, ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు బూందీని కూడా వేరొక గిన్నెలోకి అయితే వేసేసుకున్నాము. ఇప్పుడు ఈ ఆయిల్లోనే మనం జీడిపప్పును కూడా ఫ్రై చేసేసుకుందామండి. ఈ దొండకాయ ఫ్రైకి జీడిపప్పు వేస్తే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ జీడిపప్పుని మరీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయకూడదు, కొంచెం ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. జీడిపప్పు అనేది కొంచెం క్రిస్పీ వస్తే సరిపోతుంది. చూస్తున్నారు కదండి, జీడిపప్పు అనేది ఇంకొంచెం ఫ్రై అవ్వాలి. జీడిపప్పు కూడా ఫ్రై అయినాయండి. వీటిని కూడా వేరొక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. మనం జీడిపప్పుని ఫ్రై చేసేలోపు ఇక్కడ బూందీ కూడా ఆరిపోయిందండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా బూందీని అయితే ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలండి. ఎక్కడైనా పెద్ద సైజులో బూందీ వస్తే ఈ విధంగా కలుపుకోవటం వల్ల బాగా నలిగిపోతుందండి. అందుకని చెప్పేసి ఈ విధంగా కలుపుకోవాలి. బూందీని ఈ విధంగా కలుపుకోవటం వల్ల దొండకాయలో కూడా మంచిగా అయితే కలుస్తుంది. ఇప్పుడు ఈ బూందీని అయితే దొండకాయలో అయితే వేసేసుకుందాము. అదేవిధంగా కారాన్ని కూడా వేసేసుకోవాలండి. ఈ ఫ్రైలోకి ఉప్పునేమీ యాడ్ చేయటం లేదు, ఎందుకంటే ఇప్పుడు కలిపే కారంలోనే ఉప్పు ఉంటుందండి. కారం అనేది మసాలా కారం అండి, సాంబార్ కారం అంటారు కదా అది. ఇంక అందుకని చెప్పేసి ఉప్పును కూడా యాడ్ చేయటం లేదు. మనం ముందుగా వేయించుకున్న జీడిపప్పును కూడా వేసేసుకొని ఒకసారి అయితే కలిపేసేసుకోవాలి. అంతేనండి, క్యాటరింగ్ స్టైల్లో దొండకాయ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.